కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రైతులు. గతంలో పెట్టుబడి సహాయం కింద 13,500 రూపాయలు ప్రభుత్వం అందించేదని, కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం అందించడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు దళారుల ప్రమేయంతో ఖరీఫ్ ధాన్యానికి కనీస మద్దతు ధర దక్కలేదంటున్నారు. మరింత సమాచారం రామచంద్రపురం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి జిల్లాలో ఖరీఫ్లో అయితే చాలా తక్కువ దిగుబడి వస్తుంది. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు ఇతరత్ర సమస్యల వల్ల ఖరీఫ్ దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది, పెట్టుబడులు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత తరుణంలో అయితే గడిచిన 6 నెలలుగా రాష్ట్రంలో అధికారుల ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. దీని పర్యవసానంగా క్షేత్రస్థాయిలో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఇన్సూరెన్స్ భారం రైతుల నెత్తి మీద వేసింది. పెట్టుబడి సహాయం ఒక్క రూపాయి కూడా అందించలేదు. కనీసం బడ్జెట్లో రైతుల కేటాయింపులు కూడా జరపలేదు. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్లో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో అమ్ముకోవడానికి కూడా రైతుకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు దళారులు, మధ్యవర్తులు ఎంటర్ అయ్యి అసలు కనీస మద్దతు ధర కూడా రైతుకు లేకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి, గతంలో పెట్టుబడి సహాయం 13,500 ప్రభుత్వం నుంచి అందేది. ఇప్పుడు ఆ సహాయం లేదు కదా. ఈ ఖరీఫ్ ధాన్యం అమ్ముకోవడానికి దళారులు, మధ్యవర్తులు వచ్చేసారు. ఎలా ఉంది పరిస్థితి? దళారులు వచ్చేసారండి. ఇసుక కొనుక్కున్న దళారులే, ధాన్యం అమ్ముకున్న దళారులే. 5 సంవత్సరాలు ఎలా నడిచిందంటే రైతు భరోసా ద్వారాగా ధాన్యం కొనుక్కునేవారు, మొలకొచ్చిన ధాన్యం కూడా కొనేసుకునేవారు. ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఏమైనా కొంచెం కంప్లైంట్ వస్తే ఆర్డీఓ గారితో మాట్లాడితే ఎమ్మటిన వచ్చి ఎంఆర్ఓ గారిని తీసుకొచ్చి ఆ ధాన్యం కొనాలని చెప్పేసి యాక్షన్ ఉండేది. ఇప్పుడు అలాంటిది అందరూ దళారులు ఎంటర్ అయిపోయి ఏ ఎంప్లాయీస్ కూడా, ఎంఆర్ఓ గారు కూడా మాకు సమాధానం ఇవ్వట్లేదు సార్. అండి మొన్న ధాన్యం అమ్మితే దళారులు పట్టుకుపోరు. 1725 అంటున్నారు తప్ప కానీ 1725 మిల్లర్స్ వాళ్ళు కమ్మక్కైపోరు తప్ప కానీ రైతుకు మాత్రం 1650, 1700 చూడలేదండి రైతు. జగన్మోహన్ రెడ్డి గారు మిషన్కి సబ్సిడీ ఇచ్చారు కాబట్టి మీరు పెంచకూడదు, రైతు భారం పడకూడదు అని రేటు ఫిక్స్ చేశారండి. ఆ రేటు ప్రకారంగా కట్టేది. ఇవాళ అది ఆ దళారులు అడ్డుపడిపోయి ఎటు వచ్చిన రేటు పెట్టి మిషన్ కటింగ్లు అన్ని విధాలుగా ఉందండి. ఇబ్బంది అండి. అండి ఈ పెట్టుబడి వస్తువులోకి అండి రైతు భరోసా వేసేవారండి జగన్ గారు. రబీకి ఉపయోగపడింది. ఇవాళ ఏమీ లేవు సార్. ఇప్పుడు గతంలో తుఫాన్లు వచ్చాయి, మిచోంగ్ తుఫాన్ వచ్చింది గతంలో. అప్పుడు తడిచిన, రంగు మారిన, మొలకలెత్తిన ధాన్యాలు సైతం కొన్నారు. ఇప్పుడు ఫెంగల్ తుఫాన్ వచ్చింది, దాదాపు 30-40 ఎకరాల పంట కూడా దెబ్బతింది. కనీసం ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయలేదు. ఎలా చూడొచ్చు? ఆదుకోవడం అనేసి కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. మీరు ఎంత సాగు చేస్తారు మామూలుగా అయితే? 7 ఎకరాలు. 7 ఎకరాలు. ఈసారి ఖరీఫ్లో ధాన్యం మీకు ఎంత వచ్చింది ఈల్డ్ అయితే తక్కువ వచ్చిందండి. రిజల్ట్ కూడా తక్కువ, పంటలు కూడా పెద్ద పండలేదండి. క్వింటాల్కి 2,300 అన్నారు. నిజంగా అసలు 2,300 ఇచ్చి తీసుకునే పరిస్థితి బయట ఉంది? దళారులకు లేదండి, దళారులకు ఇచ్చామండి. రైతు భరోసా అయితే పూర్తి స్థాయిలో పనిచేయలేదండి. కేంద్రం అసలు పనిచేయలేదండి. ఓన్లీ దళారులకు ఇచ్చామండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామండి. పెద్ద మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈసారి దళారులు కూడా ఎంటర్ అయ్యారు, మధ్య వ్యాపారులు వచ్చేసారు, ధాన్యాన్ని మధ్యలో కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించట్లేదు. ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? ఈ పరిస్థితిని బట్టి చూస్తేనే దళారులదే రాజ్యం కింద ఉందండి. ఇక్కడ వాళ్ళే వెళ్ళి ఆ 1725 రూపాయలు కానీ 1750 రూపాయలు కానీ వాళ్ళే తీసుకుంటున్నారు. రైతుకి ఇచ్చేతాడు 1650, 1670. మరి పోయిన టైంలో అయితే ఇన్సూరెన్స్ బ్రహ్మాండంగా వచ్చిందండి మాకు. మరి ఇప్పుడు ఏమీ లేదు కదండి, అసలు ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేవండి, అసలు ఏమీ రావట్లేదు. రైతాంగానికి చదువుకుంటాం తక్కువ అండి. ఏ బ్యాంక్ వెళ్ళి కట్టుకుంటారండి? అది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయనే కట్టాడండి. ఆయన కట్టినప్పుడు మాకు ఇన్సూరెన్స్లు అన్నీ పడినాయండి. ఎకరానికి 33 ఏళ్ళు పడినాయండి రామచంద్రపురం నియోజకవర్గానికి. ఇప్పుడు అది ఇష్టంటే ఎవరికి లేదండి. రెండోది ఇప్పుడు ఎంత కట్టమంటున్నాడండి? ఓ క్రాప్ కమ్ము 360, ఓ పంట కమ్ము 650 ఎంతో కట్టమంటున్నారండి. ఏ బ్యాంక్కి వెళ్తారు, ఎక్కడ కడతారు, ఏమేస్తారో తెలియదు. నిజంగా కట్టినా డబ్బులు కూడా వేయడండి. చంద్రబాబు నాయుడిది ఎన్నపోసి విద్య అండి, అబద్ధాలు ఆడతాలో. అందులో అతను కట్టడండి. ఇప్పుడు గ్యాస్కి డబ్బులు వేస్తానంటున్నాడండి. మమ్మల్ని గ్యాస్ డబ్బులు ఇచ్చేసి కట్టేసుకుంటున్నారండి. ఆ డబ్బులు వేస్తున్నాడండి. ఈ చేతితోటి ఇచ్చి ఆ చేతితోటి ఎత్తున్నాడు. బాధుడే. ప్రధానంగా రైతులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసేది గడిచిన 6 నెలలుగా ప్రభుత్వం వ్యవసాయం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. సరి కదా, రైతులు నెత్తిన పిడుగుపాటులాగా ఇన్సూరెన్స్ రైతులే కట్టుకోవటం, మరోవైపు పెట్టుబడి సహాయం లేకపోవటం, కనీసం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు కానీ రైతుకు సహాయం అందిస్తానని ఒక్క మాట కూడా చెప్పకపోవటం, దీంతోపాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే ప్రకటన కూడా చేయకపోవడం చాలా దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రాపురం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.